కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పోలీసుల కస్టడీ పిటిషన్లపై కోర్టు తీర్పు ఇవ్వనుంది. నెల్లూరు 5వ అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. అక్రమ మైనింగ్, భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో విచారణకి కాకాని సహకరించలేదు. 2 నెలల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. అరెస్ట్ అయ్యాక కూడా కాకాని నోరు మెదపలేదు. తనకు తెలియదు, సంబంధం లేదంటూ దాటవేస్తూ వచ్చారు. దీంతో పోలీసులు కాకానిని కస్టడీకి కోరారు. అదే కేసులో వరదాపురానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, మురళీకృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ వారిద్దరూ పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, కాకాని సమాధానం చెప్పనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఈ నేపథ్యంలో కస్టడీ కోరారు పోలీసులు, ఏంటి వివరాలు? నవీన్, మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయన తరఫున ఆయనకి బెయిల్ ఇవ్వాలంటూ న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు పోలీసులు ఆయన విచారించాల్సి ఉంది. ఇప్పటి వరకు సమాధానం ఏమీ చెప్పలేదు ఆ కేసుకు సంబంధించి. అందువల్ల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల తరఫున కూడా ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన ఈ రోజు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. మరి కాసేపట్లో దానికి సంబంధించి ఏమొస్తుందనేది తీవ్ర ఉత్కంఠంగా నెలకొంది జిల్లా వ్యాప్తంగా కూడా. ప్రధానంగా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 2 నెలల పాటు ఎవరికి కనిపించకుండా, పోలీసులు చిక్కకుండా తప్పించు తిరిగినటువంటి పరిస్థితి. ఎట్టికేలకు ఆయన్ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా అరెస్ట్ అయిన తర్వాత కనీసం ఆయన నోరు మెదపలేదు. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు పోలీసులు అడిగినప్పటికీ కూడా కేవలం అవన్నీ కూడా దాటవేస్తూ తనకు సంబంధం లేదు, తెలియదు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ కేసులు ముందుకు వెళ్లాలంటే పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించాల్సి ఉంది. ఇదే వాదనను ఆ కోర్టులో ప్రభుత్వ న్యాయవాది వినిపించబోతున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మరొక ఇద్దరిని కూడా శ్రీనివాసులు రెడ్డి, మరొక అతను కూడా అన్నదమ్ములు వాళ్ళకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు పోలీసుల విచారణకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు చాలా ఇది వేగంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందో మరి కాసేపట్లో తేలనుంది. నవీన్, థ్యాంక్ యూ మహేష్.